హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్ అయితే బెట్టింగ్లో డబ్బులు అయితే వచ్చాయి మాకు. సడన్గా మేము అన్నవరం ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. సడన్గా మాకు నైట్ ఏ ట్రావెల్స్ దొరకపోతే ఒక అన్న మాకు విజయవాడ దాకా లిఫ్ట్ ఇచ్చాడు. నైట్ అయితే మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. ఇక బస్ అయితే బాగా స్పీడ్గా వెళ్తుంది. వీడే మా ఫ్రెండ్ గాడు పడుకోడు. బస్ అయితే బాగా స్పీడ్గా తీసుకెళ్తున్నాను. అయితే ప్రైవేట్ ట్రావెల్స్లో అయితే మాకు బెడ్ అయితే ఇచ్చారు. మేమైతే పడుకున్నాం. ఇగో ఫేస్ కనబట్టలేదు, ఫ్లాష్ వేస్తుండే మొహానికి. కానీ టికెట్ కాస్ట్ మాత్రం ఘోరంగా ఉన్నాయి అసలు ప్రైవేట్ ట్రావెల్స్లో. అసలు ట్రైన్కి వెళ్ళిపోవడం బెటర్ చాయిస్ నాకు తెలిసి. ప్రైవేట్ ట్రావెల్స్ అంటే చాలా కష్టం. మార్నింగ్ 3:30 అయితే అవుతుంది. బస్ అయితే వాష్రూమ్స్ కానీ ఆపారు ఒక సైడ్కి. పక్కన రెస్టారెంట్ అయితే ఉంది. మా ఫ్రెండ్ తిరుగుతున్నాడు, ఏం చేయాలో అర్థం కాక. బస్ డ్రైవరు వాళ్ళందరూ అక్కడ నిల్చున్నారు. మేమైతే ఒక థమ్స్అప్ అయితే కొనుక్కున్నాను. అయితే ఏం తాగాలో అర్థం కావట్లేదు. థమ్స్అప్ అయితే తాగుతున్నాం. మా ఫ్రెండ్ అయితే ఘోరంగా అసలు మా ఊరు తాగట్లేదు. బస్ అయితే స్టార్ట్ అవుతుంది. మేమైతే ఇక ఎక్కేస్తున్నాం. ఇక స్టార్ట్ చేస్తూ అంటుండు బస్ డ్రైవర్ అయితే. ఇక మా ఫ్రెండ్ అయితే ఎక్కుతుండు. ఇక లోపలైతే ప్రైవేట్ ట్రావెల్స్ లోపలైతే ఇలా ఉంటుంది. లోపలైతే ఇలా సింగిల్ బెడ్స్ ఉంటాయి అందరికీ. బస్ అయితే స్టార్ట్ అయింది. బస్ అయితే వెళ్తుంది. వైజాగ్ అయితే ఇంకా 142 కిలోమీటర్స్ అని చూపెడుతుంది. బస్లో చూస్తే లొకేషన్ అయితే ఇలా ఉంది. మనమైతే అన్నవరానికి రీచ్ అయిపోయాం. దగ్గరకు వచ్చేసాం. ఆర్చ్ కనబడుతుందిగా, అది వెళ్ళే రూట్ అది. ఇదే మేము ఫస్ట్ టైం వెళ్ళేది మాత్రం. ఇదే ఫస్ట్ టైం. బస్ అయితే ఆపేసిండు. నేను మా ఫ్రెండ్ అయితే దిగేసాం. ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం. మా ఫ్రెండ్ అయితే ఆటో ఆయనతో మాట్లాడుతుండు, ఎలా వెళ్ళాలి ఏంటి అని డిస్కస్ చేస్తుండు. ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఇక ఆటో అన్న అయితే ఇక స్టార్ట్ చేస్తుండు. ఇక ఆ ఆటో అన్న అయితే స్టార్ట్ చేసింది. ఇదే ఆర్చ్. ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్ళాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది. ఆటో అన్న అయితే తీసుకెళ్తుండు. దగ్గరికి అయితే వచ్చేసాం. కనబడే కొండలన్నీ అవే. మనమైతే టెంపుల్కి వెళ్ళే దారి దగ్గరికి వచ్చేసాం. లోపలైతే ఎంటర్ అయిపోయాం అనుకుంటున్నాను. అది దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇక్కడ 4 వీలర్కి అయితే టికెట్ అయితే తీసుకోవాలి. లోపలికైతే వెళ్తున్నాం. దగ్గరకైతే వచ్చేసాం అనుకుంటున్నా. దగ్గరకైతే వచ్చేసాం. ఇది వ్యూ. ఒక బ్యాక్ సైడ్ నుంచి చూస్తే టెంపుల్ వ్యూ ఇట్లా. ఇగో ఈ సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది టెంపుల్ వ్యూ. ఇక మా ఫ్రెండ్కి అయితే బాగా వాటర్ వేసి, అసలు వెళ్ళి అక్కడ ఫ్రీ వాటర్ ఉంటుంది కదా, జలప్రసాదం అని తాగుతుండే. అక్కడికి వెళ్ళి నీళ్ళు అసలు ఘోరంగా వాటర్ అవుతున్నాయి ఇద్దరికి. పైనుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది. గుట్ట పై నుంచి చూస్తే ఇలా ఉంది. పైకి అయితే వెళ్తున్నాం. గుడి స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నమాట.
నైట్ అయితే ఇక్కడ మ్యాచెస్ అయితే ఘోరంగా జరుగుతూ ఉంటాయి. డైలీ ఒక 200 నుంచి 300 మ్యాచెస్ అయితే జరుగుతూ ఉంటాయి. అది కనబడుతుంది కదా షర్టు, అది వెళ్ళడానికి రూట్. మరి మెయిన్ గోపురం నుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంటుంది. మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇద్దరం అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం. మా ఫోన్లు అయితే మధ్యలో అయితే లాకేసుకున్నారు. లోపలికైతే ఫోన్స్ కెమెరాస్ అయితే ఎలా లేదన్నారు, మధ్యలో తీసుకున్నారు వాళ్ళు. మాకు దర్శనం అయితే అయిపోయింది. ఇది మెయిన్ గోపురం. ఇక్కడైతే అందరైతే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మేము కూడా ఒక 2-3 ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడైతే ఆవునే దీపాలు అయితే అందరైతే పెడుతున్నారు. పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. అక్కడైతే మేమైతే దర్శనం అయితే చేసుకున్నాం. పక్కనే కొబ్బరికాయ అయితే అందరు కొడుతున్నారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అందరం అయితే మొక్కుతున్నారు. ఇక్కడ ఎవరో పెళ్లి చేసుకుని అయితే మా ముందు అయితే వస్తున్నారు. రోజుకు ఒక 200 నుంచి 300 మ్యారేజెస్ అయితే డైలీ జరుగుతాయంట. షాప్స్ అయితే నార్మల్గానే ఉన్నాయి, పెద్దగా అంతగా ఏం లేవు. జనాలు కూడా తక్కువనే ఉన్నారు. కానీ ఈ టెంపుల్ దగ్గర అన్నవరం ప్రసాదం మాత్రం వేరే లెవెల్ అసలు. ఇక్కడ టెంపుల్లో అయితే ఫ్రీగా అన్నదానం అయితే చేస్తారు. అక్కడికైతే ఫ్రీగా తినచ్చు వెళ్ళి. మార్నింగ్ 10:30 టు నైట్ 9:30 దాకా అయితే ఉంటుంది. మేమైతే ఇక లైన్లో అయితే వెళ్తున్నాం. లైన్లో అయితే రష్ అయితే బాగానే ఉంది. లోపలికైతే పంపించారు మమ్మల్ని. ఇలా టేబుల్ మీద అయితే ఆకులు వేసి ఉన్నాయి, అరటాకులు వేసి ఉన్నాయి. అందరూ ఎవరి ప్లేస్లో అయితే వాళ్ళు కూర్చుంటున్నారు. నేను మా ఫ్రెండ్ కూడా కూర్చున్నాం. మేమిద్దరం అయితే తినడానికైతే రెడీగా ఉన్నాం. తిన్న తర్వాత మేమైతే టెంపుల్ నుంచి రిటర్న్ అవుతున్నాం. ఫ్రీ బస్లో. బస్ అయితే కిందికి వెళ్ళిపోతుంది, గుట్టపై నుంచి కిందికి వెళ్ళిపోతుంది బస్ అయితే. పక్కనే చూస్తే ఒక లేక్ అయితే ఉంది. ఈ వాటర్ అంట పైకి వెళ్ళి ప్యూరిఫై చేసి సప్లై చేస్తున్నారు. మేమైతే కిందికైతే వచ్చేసాం. అన్నవరం స్టేషన్కి అయితే వచ్చేసాం. నేనైతే విజయవాడకి ఆఫ్టర్నూన్ 3కి అయితే ఒక ట్రైన్ ఉంటుంది డైలీ. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉంటుంది. మేమైతే ప్లాట్ఫామ్ 1కి అయితే వెళ్తున్నాం. Lately I've been thinking way too much about whether I'd even call this love. I'm always in my head, you're always on your phone. It never seems to feel right. No plan. ట్రైన్ది వీడియో అయితే పెట్టలేదు, కానీ ట్రైన్ మాత్రం బాగా రష్గా అయితే ఉంది. మేమైతే డైరెక్ట్ వెళ్ళి రిజర్వేషన్లో కూర్చున్నాం. బయట నుంచి చూస్తే ఈ కాకినాడ, వెస్ట్ గోదావరి ఈ సైడ్ మాత్రం గ్రీనరీగా ఉంది. సమ్మర్లో కూడా బాగా గ్రీన్గా ఉంది ఇటు సైడ్. మా తెలంగాణ సైడ్ అయితే ఇలా అయితే ఉండదు. రాజమండ్రి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది రాజమండ్రి పిచ్. వ్యూ అయితే ఈవినింగ్ టైం ఘోరంగా ఉంది, అసలు సూపర్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మా సడన్ అన్నవరం ట్రిప్, మినీ అన్నవరం ట్రిప్. థ్యాంక్ యూ.
తర్వాత